నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జోగి రాజీవ్ గురించి మాట్లాడడానికి నాకు అంతేం దోలలేదు. రోజు రోజుకి అతని గురించి ఈరోజు రెండో లీక్స్ మొదలైనవి. శకుంతల జోగి మేఘన మాట్లాడిన కాన్వర్జేషన్, అలాగే ఈ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఐఎమ్ వెరీ సారీ, నిజంగా ఐఎమ్ వెరీ సారీ ఫర్ రాజీవ్ ఫర్ ద ఫస్ట్ టైం. నాకు పెళ్ళి వద్దన్నా కూడా ఫోర్సిబుల్గా పెళ్లి చేసినందుకు తన సొంత తండ్రి రమేష్ మీద, జోగి రమేష్ మీద విరుచుకుపడ్డ రాజీవ్ అని చూసిన తర్వాత నా ఇంప్రెషన్ కొంచెం సడలింది. కానీ తను మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయి చూడండి చంద్రబాబు నాయుడు గారి పైన, దాని తర్వాత ఇలాంటి పైన అతని పైన ఒక నీచమైన ఇంప్రెషన్ నాకు మాత్రం తగ్గదు. బట్ ఎనీవేస్ అవి పక్కన పెడదాం. ఇప్పుడున్న వాస్తవానికి వస్తే, ఇతనికి ఒక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్తో ఇతనుకున్న వ్యవహారం ఏంటి, అసలు ఇతను కాపురానికి పనికిరానప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చేసుకుంటాడు, అలాగే జోగి శకుంతల మేఘనాని ఏమని బెదిరించింది, ఇది పెద్ద సెన్సేషన్ గా మారింది. ఇప్పుడు అర్జెంట్ గా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ కి తనకున్న రిలేషన్షిప్ ఏంటో వాళ్ళ ఫ్రెండ్ మాటల్లోనే వినండి. హార్డ్లీ 4-5 టైమ్స్ అంటే నేను ఎట్లా నమ్ముతా? ఎందుకు అని అంటే సెక్షువల్లీ ఇట్ ఇస్ వాడు కూడా అంత స్పీడ్ గా ఉన్నాడు. వాడు కూడా ఎమోషనల్ ట్రాక్ కోసం అంటే అవుట్లెట్ ఎమోషనల్లీ ఇస్ కనెక్టెడ్, బట్ అది లేదు అంటే చెప్పమ్మా తను లేదు కదా. అంత ఈజీగా సాటిస్ఫై చేయడం కష్టం. అతను నిజం చెప్తున్నా, అంత ఈజీగా సాటిస్ఫై. అందుకే నాకు అతనితో ఎమోషనల్ బాండింగ్, నాట్ ఫిజికల్ బాండింగ్. ఎవరిని ఏ ఒట్టు చెప్పు అంటే చెప్తాను. నాకు అతనితో ఎమోషనల్ బాండింగ్ ఎప్పటి వరకు దెర్ ఇస్ నో సెక్షువల్ బాండ్. అంటే సెక్షువల్లీ హీ కుడెంట్ అంటే ఆమె గురించి అలా చెప్పాలి కదా. వై హీ కుడెంట్ తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు. వై హీ కుడెంట్ ఇప్పుడు దాకా విన్నారు కదా, ఆ అమ్మాయి చెప్పింది ఏంటి, నాకు అతనితో ఎమోషనల్ బాండింగ్ ఉంది, సెక్షువల్లీ అతను సాటిస్ఫై చేయడం చాలా కష్టం. అంటే ఏంటి, ఇప్పుడు మేఘనా గారు చెప్పిన వ్యాఖ్యలతోనే ఈరోజు జోగి రాజీవ్ ఫ్రెండ్ కూడా అదే మాట అంది. అంటే అతను సెక్షువల్లీ ఇంపార్టెంట్, ఏదైతే మేఘనా తన FIR లో నమోదు చేసిందో అదే మాట వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పింది. నాకు ఎమోషనల్ గా అతను చాలా క్లోజ్, సెక్షువల్లీ సాటిస్ఫై చేయటం మాత్రం అతని వల్ల కాదు, నేను సెక్షువల్లీ అతనితో లేను అని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ జోగి శకుంతల ఎవరైతే మత మార్పిడి కోసం మేఘనా పైన ఫోర్స్ చేసిందో, ఏమండి ఇవన్నీ తప్పు, కొడుకు పెళ్లి చేయొద్దు అన్న ఆకాక నచ్చలేదు అంటున్నాడు. ఏంటో అవన్నీ వింత వింతగా ఉన్నాయి. కాపురానికి పనికిరాడు కొడుకు అని వాళ్ళ పేరెంట్స్ తెలిసినా పెళ్లి చేయడం తప్పు. రెండోది మభ్యపెట్టి పెళ్లి చేయడం తప్పు, మత మార్పిళ్ళు దాచి పెళ్లి చేయడం తప్పు, ఇన్ని లోపాలు పెట్టుకుని మళ్ళీ కట్నాలు కోరుకోవడం ఇంకా తప్పు. ఈరోజు వినండి ఆవిడేం మాట్లాడుతుందో. అంటే ఇప్పుడు వాడి పెళ్లి అయ్యేటప్పుడు కూడా వాడి కనీసం వాడికి చేయి కూడా పెట్టలేకపోయారు కదా. మా వల్ల కాదు అందమ్మ, అది ఆ సాంగ్ పైన అడిగితే ఎవరు అనుకుంటారు అసలు? ఎప్పుడు అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు అయితే ఒకసారి చైన్ అయితే పెట్టాను, ఇంకా తర్వాత అయితే ఐడియా లేదు ఐడియా లేదు. అంటే పెళ్లి అప్పుడు అత్తమ్మా నాకేం పెట్టారు పెళ్ళప్పుడు, ఏమన్నా పెట్టారా అసలు? ఇప్పుడు మేము మా పిల్ల అనుకొని రాజీవ్ కి పెట్టడం ఎక్కువ, ఎంగేజ్మెంట్ లో చేయనంటే మాకేం పెట్టారు పెళ్ళప్పుడు అంటుంది. అసలు ఇన్ని దాచిపెట్టి కాపరానికి కావాల్సిన మెయిన్ మెటీరియల్ అసలు ఇది ఇంపార్టెంట్ అని తెలిసినా కూడా ఈ దిమాకెళ్ళి చూడండి, పెళ్ళి అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతే నీకు ఒక 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. మా అమ్మాయి, మా ఇంటికి వచ్చే అమ్మాయి మా అమ్మాయి అని వాడికి ఏమి ఇచ్చారు? వాడికి ఒకంటూ ఒక వాల్యూ ఉండాలి కదా. నేను చెప్పా, ఇప్పుడు తను డబ్బులు లేవు, వ్యాపారం పెట్టాలి, బిజినెస్ పెట్టాలి. నీకు నేను చెప్పా, ఒక 2 కోట్లు మా తీసుకొచ్చి అదే ఏం వ్యాపారం పెడదాం పద అని చెప్పి నిన్ను అనమన్నా. నువ్వు ఆ పని చేసావా? దాని తర్వాత నాకు అసలు ఆ సిచ్యువేషన్ రాలేదత్తమ్మా. ఫోన్స్ దాని గురించే మనం వాష్రూమ్ లో వింటాము, దాని తర్వాత ఆ టెన్షన్ లోనే ఉన్నాము అత్తమ్మ. అసలు ఇంకా వాడు అంటే డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నప్పుడు అన్న నేను చెప్పాను, వాడి చేతికి ఇచ్చి ఇది చేద్దామని అంటే వాడికి ఒక తృప్తి ఉంటది. అసలు మీరు గుర్తించింది ఎక్కడ? డాడీ గుర్తించింది ఎక్కడ? ఏం వాల్యూ ఇచ్చారు? నాకు అది కావాలి అసలు. ముందు డాడీ మమ్మీ వాళ్ళు ఏం వాల్యూ అంటే ఇచ్చారు? వాడికి ఒక కారు కొనమని చెప్పారు అంటే సంపాదన, అది లేదు.
ఒక్కటి అత్తమ్మ, అన్ని మెల్లమెల్లగా అవుతుంటాయి అత్తమ్మ. కాకపోతే మనం మొన్ననే కదా అత్తమ్మ ఇవన్నీ అనుకున్న తర్వాత చెప్పానంటే ఇప్పుడు నీకు నీకు 10 ఇస్తున్నారమ్మా, 10 ఇస్తుంటే నువ్వు ఆ 10 తెచ్చుకోవద్దు అని ఇట్లాగా 2-3 అవి నీ వరకు నువ్వు ఇట్లా చేసుకోమని నేను నీకు చెప్పాను. ఎందుకంటే మనం ఒక ఇదిలో ఉన్నప్పుడు నువ్వు వచ్చేప్పుడు నువ్వు ఘనంగా రావాలి. రేపు రెండో అబ్బాయి ముందు, ఆ రెండో కోడల ముందు నా బిడ్డ ఇది తక్కువ అవ్వకూడదు, నువ్వు తక్కువ అవ్వకూడదు అని ఎన్నో చెప్పాను. ఇప్పుడైతే చెబుతున్నాను, రేపు ఆషాఢానికి ముందు ఇప్పుడు కొందరు ఇటు కార్లు ఆషాఢంలో కొందరు 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, ఏదైనా ఇన్నోవా అయినా తీసుకొని రేపు బన్నీని తీసుకెళ్ళినప్పుడు మీ డాడీ ఇచ్చి అట్లాగా వాడిని కొంచెమన్నా ఆకట్టుకోవడం నేర్చుకోమని. ఒక ఇన్నోవా కార్ రేపాడు వచ్చినప్పుడు అట్లాగా వాడిని కొంచెమన్నా ఆకట్టుకునే విధంగా చేయమని డాడీ. ఊరికి తీసుకెళ్లి అన్నం పెట్టి నిన్ను పంపించడం కాదు, బట్టలు పెట్టి. ఇదైతే చెప్పు డాడీకి. సరే అయితే నేను చెప్తాను అత్తమ్మ. ఇంకొకటి అయితే కార్కి ఎంత కావాలా, కార్కి ఎంత కావాలి? అది కార్ గురించి కాదత్తమ్మ అన్నది, అన్ని ఆకట్టుకోవడానికైనా ఇక్కడికి ఆయన సపరేట్ గా ఎప్పుడు వచ్చింది లేదు కదత్తమ్మ. సరే సరే అదే కానీ ఇప్పుడు మాత్రం జరగాల్సింది నేను చెప్పాను. అది ఇది పెట్టుకోండి మనసులో, లేదంటే అది కూడా సెట్ అయ్యాక మేము ఇద్దరం సెట్ అయ్యాక చెప్తారా అంటే నేనేం చెప్పలేని చేయగలను. కానీ నేను కూడా ఎంతో చెప్తున్నానండి. ఇప్పుడు నేను కొని వాడికి ఇచ్చుకోలేదు కాదు, మీరంటూ వాడికంటూ ఒక వాల్యూ ఇచ్చినట్టు ఉండాలి. మీ డాడీ చెప్పి మరి అది ఆచరణలో పెడతావా లేదా అన్నది నీ ఇష్టం, మీ డాడీ ఇష్టం. ఎందుకంటే నేనేం చెప్పలేను. ఇంకా వదిలేసి. విన్నారు కదండి, ఆషాఢంలోకి అల్లుడు వచ్చినప్పుడు కారు గిఫ్ట్ గా ఇవ్వండి. ఎంత అవుతుంది రా కారు తిప్పి కొడితే? ఒక ఇన్నోవా కొనిచ్చి ఆకట్టుకోవాలంట జోగి రాజీవ్ని. అక్కడ అమ్మాయి సఫర్ అవుతుంది, పోనీ అలాకంటే ఫైనాన్షియల్లీ చాలా తక్కువ ఇళ్ళు. ఈ రాజీవ్ నాకు ఫోటో చూస్తేనే మొహన్ నచ్చలేదన్న రాజీవ్, కాపురానికి పనికిరాడు అని చెప్పి అమ్మాయి రాసిన రాజీవ్, ఫ్రెండ్ కూడా ఎమోషనల్ బాండ్ తప్ప ఫిజికల్ గా నాకు అతనితో సాటిస్ఫై కూడా చేయలేదని ఫ్రెండ్ కూడా చెప్పిన రాజీవ్, మతం కూడా చెప్పని ధైర్యం లేని రాజీవ్, ఇలా కుటుంబానికి ఆషాఢం కొత్తలుడికి ఇన్నోవా కారు పెట్టి ఆకట్టుకోవాలంట. కారణం ఏంటంటే బాగోదు చూసే వాళ్ళకి, రేపు నా చిన్న కొడుకు పెళ్లి చేస్తున్నప్పుడు నీకేమి ఇచ్చారు అంటే ఈ రాజీవ్కి ఏమీ ఇవ్వలేదు అన్న విషయం బయటపడితే బాగోదు, సో అందుకని ఆకట్టుకోవడానికి కార్లు ఇవ్వు అని చెప్పి శకుంతల మాట్లాడిన మాటలు. మరి ఇంకొక ఆడియో లీక్ మీ ముందుకు సంచలనంగా తీసుకొస్తాం ఈరోజు సాయంకాలం. ఇప్పటిదాకా విని ఆఖరికి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన మాటలు ఈ రోజు అసలు కొడుక్కి మ్యాటర్ లేదని తెలిసినా కూడా పెళ్లి చేసి మతాలు దాచిన శకుంతల కట్నం అడుగుతుందంటే ఆవిడ గురించి మీ ఒపీనియన్స్ ఏంటి, అసలు ఈ కుటుంబం గురించి మీ ఒపీనియన్ ఏంటి, దీని గురించి ఖచ్చితంగా మీరు రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.